జగన్పై కేసు. ఆయన కారు కింద పడే సింగయ్య మృతి నిర్ధారించిన గుంటూరు జిల్లా పోలీసులు. మాజీ సీఎం సహా ఆరుగురిపై కేసు. ఐజీ త్రిపాఠి. ఎలాంటి విస్మయకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయో ఈ ఘటన మనకి చెప్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తుంటే, ఎక్కడైనా ఒక క్యాంపో టూరో దేనికో వెళ్తుంటే ఆయనకు అవసరమైనటువంటి భద్రత కల్పించేదానికి తగినంత మంది పోలీసుల్ని కేటాయించాల్సి ఉంటుంది. మరి ఈ ఘటన జరిగినప్పుడు పోలీసులు ఉన్నారా? చూశారు కదా, విజువల్స్లో అందరూ చూసుంటారు. జగన్ మీద పడి చాలామంది ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. అయినా అక్కడ నియంత్రించే వాళ్ళే లేరు. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే అక్కడ చేతుల్లో జగన్మోహన్ రెడ్డిని లాగేదానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నియంత్రించేదానికోసం చేస్తున్నారు. మరి పోలీస్ ఏమయ్యారు? ఓకే, అక్కడ పోలీసు తగినంత మంది లేరు అనుకుందాం. మరి ఒక ఘటన జరిగితే అది ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కారు కిందే పడి ఒక సింగయ్య అనేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే వాళ్ళు చెప్పుకుంటున్నారు, వైసీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తే మరి ఎప్పటి వరకు అంటే నిన్న సాయంత్రం వరకు పోలీసులు ఎందుకని ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఆయన కారుని ఎందుకని ప్రధానమైనటువంటి కారకులుగా పేర్కొనలేదు? ఏమయ్యింది? 18వ తారీఖున ఘటన జరిగితే 22వ తారీఖు వరకు ఎందుకని ఉపేక్షించారు? మూడో పాయింట్, అసలు 18వ తారీఖున ఎస్పీ గుంటూరు సతీష్ ఆయన ఏం ప్రకటించారు? కాన్వాయ్కి సంబంధించినటువంటి వాహనమే కాదు, ఒక ప్రైవేట్ వాహనం, పైగా టాటా సఫారీ వాహనం అంటూ దానికి ఒక నెంబర్ కూడా ప్రకటించారు. ఆ వాహనం గుద్దిందని ఆ రోజు చెప్పి 22వ తారీఖు వచ్చేసరికి టాటా సఫారీ ప్లేస్లో ఫార్చునర్ ఎట్లా వచ్చింది? ఆ రోజు దేవినేని అవినాష్ అంటూ నిందించినటువంటి వాళ్ళు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు వచ్చింది? 4 రోజుల పాటు పోలీస్ ఏం చేసినట్టు? చాలా అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం పరిస్థితి ఎట్లా ఉందో అనే దానికి ఇది ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే పోలీస్ చాలా క్లియర్గా వెల్లడించారు, కాన్వాయ్కి సంబంధమే లేదు, ఒక ప్రైవేట్ వాహనం. జగన్ కాన్వాయ్కి 50 మీటర్ల ముందే యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ కారణం పలానా టాటా సఫారీ అంటూ నెంబర్ కూడా వెల్లడించారు. మరి నెంబర్ కూడా టాటా సఫారీదని ప్రకటించినటువంటి వాళ్ళు ఆ తర్వాత ఫార్చునర్ వాహనానికి ఎట్లా ముడిపెట్టారు? నిన్న జరిగినటువంటి వైరల్ అయినటువంటి వీడియో సాక్షిగానే కేసు పెడితే మరి 3-4 రోజుల నుంచి ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఏమైంది? మొత్తం రాష్ట్రం అంతా ప్రధానమైనటువంటి రహదారులంతా సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, డ్రోన్ ఉంటుంది కదా, ఇతర అనేక రకాలుగా సెక్యూరిటీ ఉండాలి కదా, జగన్ టూర్లో ఇంటెలిజెన్స్ ఉండాలి కదా. ఏమయ్యారు అదంతా? ఆ మొత్తం వ్యవహారం అంతా ఎందుకని ఎస్పీకి చేరలేదు? ఎస్పీ మొదట ఎందుకని టాటా సఫారీ అని చెప్పారు, ఆ తర్వాత దాన్ని ఫార్చునర్ వరకు ఎందుకు చేశారు? ఓకే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే పడి సింగయ్య చనిపోయి ఉంటే మరి ఆ కేసులో డ్రైవర్ మీద కేసు పెడతారా? కారు యజమాని మీద కేసు పెడతారా? కారులో ప్రయాణిస్తున్న అందరి మీద కేసు పెడతారా? విడ్డూరం చూడండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఎవరైనా ప్రయాణిస్తుంటే, ఆర్టీసీ బస్సుకి ఏదైనా యాక్సిడెంట్ అయితే మొత్తం ఆర్టీసీలో ప్రయాణిస్తున్నటువంటి అందరూ దీనికి బాధ్యులే అనేటువంటి రీతిలో ఈ కేసు కనిపించట్లేదా? ఒకవేళ కారే అనుకుంటే కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు అందరూ దోషులుగానే కేసులు పెడితే ఎలాంటి విడ్డూరంగా ఉంటుంది? పైగా ఆ కారులో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఏకంగా 6 మీద వైఎస్ఆర్సీపీకి చెందిన పేర్ని నాని, విడుదల రజని, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇలా అందరి మీద ఆ కేసు పెట్టారు. ఎంతమంది ఉంటారు అసలు కారులో? ఎట్లా అంతమంది ఆ కారులో ఉన్నట్టు ఎట్లా నిర్ధారించారు? అంటే కేసు పెట్టాలి, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నిర్బంధించాలి అనేటువంటి లక్ష్యానికి ఏమైనా వచ్చారా? అనుమానం. వాస్తవానికి నిజంగానే ఆ కారు కింద పడి చనిపోతే చట్టం నిర్ధారిస్తుంది, కోర్టులో దానికి తగ్గట్టుగా పోలీసులు ఆధారాలు సమర్పిస్తారు, కోర్టు తేలుస్తుంది ఎలాంటి ఎవరికి శిక్ష పడాలనేది. కానీ పోలీసులు మొదట చెప్పినటువంటి మాటని హఠాత్తుగా ఎందుకు మార్చారు? మార్చిన ఆ కేసులో అసలు కారు యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు కాకుండా మొత్తం కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరినీ దోషులుగా ఎందుకు చెప్పదలుచుకున్నారు? చాలా విడ్డూరం కదా, చాలా ఆశ్చర్యం కదా. నిజంగానే నేరం జరిగింది, ఆ ప్రయాణిస్తున్నప్పుడు కారు కింద ఆయన పడ్డారు,
కొంతమంది ఫేక్ అంటున్నారు, కానీ అది ఫేక్ అని వైఎస్ఆర్సీపీ కూడా అనలేదు. కాబట్టి అది వాస్తవంగానే మనం భావించాలి. వైఎస్ఆర్సీపీ కాదు అలాంటి మార్పుడు వీడియో అని చెప్పేసి అని ఎవ్వరూ అధికారికంగా చెప్పలేదు. కాబట్టి అది ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో ఆ కారు కింద పడి ఉండొచ్చు, ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది. కానీ మరి ఆ కారు కిందే పడి చనిపోతే 4 రోజుల పాటు పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా హైటెక్ పాలన చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, సీసీ ఫుటేజ్ ఉంటుంది, డ్రోన్లు ఉంటాయి, ఇతర అనేక రకాల ఫుటేజ్ ఉంటుంది. కేవలం కొన్ని సెకండ్ల ఫుటేజ్ మాత్రమే ఎందుకని వెలుగులోకి వచ్చింది? ఇదంతా ఇన్నాళ్ల పాటు, ఇన్ని గంటల పాటు ఎందుకని ఇది జరిగింది? చాలా ఏదైనా ఒక ప్రధానమైనటువంటి రోడ్లో ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా చర్యలు ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించాలి. అలాంటి సమయంలో ఎస్పీ ఒక ఐపీఎస్ అధికారి చేసినటువంటి ప్రకటనకి పూర్తి విరుద్ధంగా 3 రోజుల్లోనే మాట మార్చేసేటంత ధోరణి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు ఏ దిశలో ఉన్నాయో, ఎటు మళ్ళుతున్నాయో చూడండి. చాలా విడ్డూరం. ఎందుకంటే ఆ రోజు అందరూ దేవినేని అవినాష్ని వేలే చూపించారు. ఈనాడు కూడా రాసింది దేవినేని అవినాషే దీని కారకుడు అనేటంతగా రాసింది. మరి అదే ఈనాడు ఈరోజు మాట మార్చి జగన్మోహన్ రెడ్డి అంటుంది. చాలా విడ్డూరం, విస్మయకరం, ఆశ్చర్యం కూడా. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు, ఆత్మరక్షణకు అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటామన్న ఇరాన్, హార్మో